మహాశివరాత్రి అంటేనే రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యంగా గుర్తుకు వచ్చేది కోటప్పకొండ తిరునాళ్ళ. అలాంటి కోటప్పకొండ తిరునాళ్లకు ముఖ్యంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచేయే ప్రభలు. ఇక్కడి ప్రజలందరూ పల్నాడు జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా చిలకలూరుపేట, నరసరావుపేట ఇలా కోటప్పకొండ చుట్టుపక్కల ఉండే ప్రాంత ప్రజలందరూ మొక్కుబళ్ళు మొక్కుకుంటూ త్రికోటేశ్వరుని చెంతకైతే ప్రభలైతే మొక్కులు తీర్చుకునేందుకు ప్రభలనైతే తీసుకొని వెళ్తారు. అలాంటి ఈ ప్రభలు ముఖ్యంగా కొన్ని వందల సంవత్సరాల నుంచి అయితే ఇక్కడ ప్రజలందరూ మొక్కుకుంటూ ప్రభలు కట్టుకున్న పరిస్థితి అయితే ఉంటుంది. ముందుగా 5 అడుగులు 10 అడుగుల నుంచి మొదలైన ఈ ప్రభలు ప్రస్తుతం 100 అడుగుల వరకు ప్రభల్ని నిర్మించుకునే పరిస్థితి అయితే వచ్చింది. ఇక్కడ ప్రజలందరూ ఇక్కడిగా ఈ ప్రభలన్నీ నిర్మించుకుంటూ ఇక్కడ అందరూ కలిసిమెలిసి కొన్ని నెలల పాటు ఇక్కడ ప్రభలు కట్టేందుకైతే కలిసి ఉంటారు. ఇక్కడ ప్రస్తుతం ఈ ప్రభల నిర్మాణం చేపట్టేందుకు ఇక్కడైతే కొంతమంది ప్రభల నిర్వాహకులు అయితే ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఇక్కడ ప్రభలైతే కొన్ని వ్యాయ ప్రయాసాలతో కూడి ఇక్కడ అందరూ కలిసి, ఇక్కడ స్నేహితులు అందరూ బంధువులు అందరూ కలిసి అయితే ఇక్కడ ప్రభలు నిర్మించుకుంటూ ఉంటారు. ఈ ప్రభలు నిర్మించడానికి ముఖ్యంగా ఎన్ని రోజులు పడుతుంది? ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మా పురుషోత్తపట్నం గ్రామం నుండి ఈ ప్రభలు మొత్తం మా ఊరు నుండి 11 ప్రభలు వస్తున్నాయి. ఈ సంవత్సరం 9 విద్యుత్ ప్రభలు తీసుకొని వెళ్తున్నాము. దాదాపుగా 4 రోజుల ముందల నుంచి ఈ గడలు వేరే ఊర్ల నుంచి కొట్టుకొని రావటం, బల్ల వేసుకునే కార్యక్రమం చేసుకోవటం, గడలన్నీ గ్రామ యువత పెద్దలు అందరం కలిసి ఆ ప్రభలు నిర్మించుకుంటా, ప్రభలు కట్టుకుంటా ఒక్కొక్క ప్రభ 100 అడుగులు కట్టుకొని ఇలా 3 రోజుల ముందుగా ప్రభను లేపుకొని 2 రోజుల ముందల విద్యుత్ కాంతులతో ఊరిలో ముందల ఉత్సవం చేసుకుంటాం. దాని తర్వాత శివరాత్రి రోజున పండక్కి ఒక రోజు ముందుగా ప్రభల్ని ఇక్కడి నుంచి 15 కిలోమీటర్ల వరకు కోటప్పకొండ మాకు దూరం ఉండిద్ది. నడక మార్గంలో రథాన్ని నడుపుకుంటా గ్రామ ప్రజలందరూ కలిసి ఒకటిగా అందరం ప్రభకి తీసుకొని వెళ్తాము. మా నమ్మకం ఏంటంటే మా శివుడు త్రికోటేశ్వర స్వామి దగ్గరికి ప్రతి ఒక్కళ్ళు ఒక కోరుకొని మొక్కుబడిగా ప్రభకి కట్లు కడితే ఆ ప్రభ కార్యక్రమంలో పాల్గొంటే వాళ్ళ కోరికలు నెరవేరుతాయి, వాళ్ళు సంతోషంగా ఉంటారనేది మా నమ్మకం. మా ఊరికి కోటప్పకొండ అనేది బాగా నమ్మకంగా ఉంటాము. మాకు కోటయ్య స్వామి మాకు ముఖ్యంగా మేము పూజించుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కరికి గ్రామ ప్రజల తరపున శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ప్రభను నిర్మించడానికి అయితే చాలా వ్యయం అయితే గుర్తుంటుంది. ఇలా ప్రభను నిర్మించడానికి ఈ డబ్బులు అనేది నగదుని ఎలా సేకరిస్తారు, ఎలా నిర్మాణం చేపడతారు? మామూలుగా ఒక్కొక్క ప్రభుకు వచ్చేసి 20 నుంచి 35 లక్షల దాకా ఖర్చు అవుతుంది. దీనికి మా కుటుంబాల తరపున మా పెద్దలు, తర్వాత కొంతమంది మామూలుగా చందాలు వేసేసుకొని మా రిలేషన్స్ అందరూ కలిసికట్టుగా మేము చేసుకొని ఇంత ఖర్చు పెట్టుకొని మేము కోటప్పకొండకు అయితే తరలిస్తాము. యాక్చువల్లీ చుట్టుపక్కల ఉన్న పల్లెటూర్లో కానీ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కానీ 1 ప్రభ కడతారు. కానీ ఒక్క పురుషోత్తపట్నం నుంచే 11 ప్రభలు కట్టుకొని కోటప్పకొండకి వెళ్తారు. కోటప్పకొండ అంటే పురుషోత్తపట్నం అంటే కోటప్పకొండగా పిలిచి ఈ రోజున నలుమూలల ఇండియా పక్క దేశాల్లో కూడా చెప్పుకునే స్థాయికి పురుషోత్తపట్నం ఎదిగిందని మేము చాలా ఆనందపడుతున్నాం. ముఖ్యంగా అయితే ఈ త్రికోటేశ్వరునికి కోటి ప్రభలు నిర్మిస్తే త్రికోటేశ్వరుడు కిందకి దిగి వస్తాడనేది నానుడి కూడా ఉంది. దాన్ని మీరు ఎలా నమ్ముతారు? చిన్నప్పటి నుంచి మాకు పెద్దలు చెప్పింది అదేనండి. కోటి ప్రభలు కడితే కోటేశ్వర స్వామి దిగి వస్తాడని చెప్పేసి ప్రతి సంవత్సరం ప్రభలను పెంచుకుంటా వెళ్తున్నాం. ఆ కోటి ప్రభలు ఎప్పుడవుతాయా, ఆ త్రికోటేశ్వర స్వామి ఎప్పుడు వస్తాడా అని మేము 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. ఈ ప్రభల నిర్మాణం చేపట్టేటప్పుడు ఎక్కడో వేరే ప్రదేశంలో వేరే రాష్ట్రంలో కూడా ఉద్యోగాలు చేసుకుంటూ ఉండే వాళ్ళు కూడా మహాశివరాత్రి అంటేనే తమ ఊర్లకి వచ్చి ఈ ప్రభ నిర్మాణంలో వారి అలాంటి ఇక్కడ నిర్మాణంతో వాళ్ళ సహాయం అందిస్తారు. దాదాపు ఈ ఊర్లో ఉద్యోగస్తులే ఎక్కువ మంది ఉన్నారు. వలస వెళ్ళిపోయి ఉద్యోగం చేసేవాళ్ళు. బాగా వచ్చేసి హైదరాబాదు సపోజ్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తారు. నేను హైదరాబాదే. మేము ఒక 4 రోజుల ముందుగానే వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ పర్మిషన్లు తీసుకొని కానీ కేవలం ఈ కట్టుబడిలో పాల్గొందామని మా ప్రభకు వచ్చి ఒక 30 మంది యువత ఉన్నారు. ప్రతి ప్రభకి 200 మంది యువత ఖచ్చితంగా ఊర్లో ఉండి అన్ని పాల్గొని ఈ ప్రభలన్నీ జయప్రదంగా లేపాలని చెప్పి చక్కగా నిర్మించుకుంటాం. ఇలా జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం. ఇది మాకు తరతరాల నుంచి వస్తున్న ఆచారం. మేమే కాదు, మా ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఇది ఫాలో అవుతారు తప్పకుండా. అయితే ఇక్కడ ప్రభని ఇక్కడ నుంచి కోటప్పకొండకైతే తీసుకుని వెళ్ళి అక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేపడతారు? అధికారులు నియమ నిబంధనలు అయితే కొన్ని ఏర్పాటు చేస్తారు. వాటిని పాటిస్తూ ఎలాంటి కార్యక్రమాలు అయితే చేపడతారు ఆ రోజు?
మా ప్రభని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళేంత దారి మొత్తం సాంస్కృతిక కార్యక్రమాలతో, దేవుడి పాటలతో, భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరూ మొక్కుబడిగానే వెళ్తాము. అక్కడ కొండ దగ్గర చేర్చిన తర్వాత కూడా తర్వాత రోజు లైటింగ్ వెలిగించుకున్నప్పుడు అక్కడ కూడా సాంస్కృతిక కార్యక్రమాలు, ఆర్కెస్ట్రా వంటివి ఏర్పాటు చేసుకుంటాము. దేవుడి పాటలు, మంచి అందరూ ఆనందించే ప్రోగ్రామ్స్, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ పెట్టుకొని, ఇది లాస్ట్ నలుమూలల నుంచి వస్తారు కాబట్టి ఇండియా వైడ్గా మన శివరాత్రి అనేది మన కోటప్పకొండ దగ్గర ఎక్కువగా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు అక్కడికి వస్తారనే దృష్టితో పోలీసు వారి నిబంధనలను అన్నిటినీ పాటిస్తూ, గవర్నమెంట్ వారు జారీ చేసిన నిబంధనలు కూడా ప్రతి ఒక్కటి పాటిస్తూ అందరికీ అనుకూలంగా పెట్టుకొని ప్రతి ఒక్కరిని ఒకరికొకరు సహకరించుకుంటూనే మా ప్రభలు ఈ విధంగా వెలుగొందుతాయని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మేము అదే పాటిస్తుంటాం. సుమారు 30 లక్షల వ్యయంతో ఈ ప్రభలైతే నిర్మించి వారి మొక్కుబడులు తీర్చుకుంటూ కోటేశ్వర స్వామి దగ్గరికి అయితే వెళ్తారు. త్రికోటేశ్వర స్వామి వారు మొక్కుబడుల్ని తను నెరవేరుస్తూ ఉంటాడనే ఉద్దేశంతోనే ఇక్కడ ప్రభలైతే నిర్మించుకుంటూ అయితే ఇక్కడ అందరూ కలిసిమెలిసి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పరచుకుంటూ అయితే కొండ వద్దకు చేరుకొని అక్కడైతే ఉత్సవాలు జరుపుకుంటారని అయితే ఇక్కడ నిర్వాహకులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.